ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2 కన్యారాశి వారికి. కన్యారాశి వారికి గ్రహచార రీత్యా గురువు వృషభంలో 9వ స్థానంలో సంచారం, శనైశ్వరుడు కుంభరాశిలో 6వ స్థానంలో సంచారం, రాహువు మీనరాశిలో 7వ స్థానంలో సంచారం, కేతువు కన్యారాశిలో 1వ స్థానంలో సంచారం. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం సామాన్యంగా ఉంటోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థికపరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొంత సినీ కళాకారులకు, పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రోత్సాహంగా ఉంటుంది. రాజకీయ నాయకులు బాగా శ్రమ పడవలసి వస్తుంది. శ్రమ పడితేనే విజయాలు సాధించగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. శుభకార్య ఆచరణ జరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాలను చేకూర్చవచ్చు. కొంత ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే కన్యారాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగానే ఉండవచ్చు. అనుకూలంగా ఉండటానికి వీరు ప్రతి ఆదివారం 12 సార్లు ఆదిత్య హృదయ పారాయణం చేయాలి, చాలా మంచిది. బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం, గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం, గానుగాపురం కానీ లేకపోతే దత్తాత్రేయ క్షేత్రములను దర్శించుకోవడం కానీ, మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయడం లాంటివి చేస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు.